ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన శక్తి కలిగిన కృప కలిగిన సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే మరొక సమయాన్ని మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని జీవించాలని ఉండాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్ప వాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి నాయన నీ సన్నిధిలో చేరి ఇంతవరకు కీర్తన ద్వారా నిన్ను కీర్తించటానికి, నిన్ను ఆరాధించి నిన్ను మహింపరచటానికి ధన్యత ఇచ్చావు. స్తుతులపై ఆసీనుడవైన దేవుడవు నాయన, మా స్తుతులు అందుకొని మా మధ్య నీవు ఆసీనుడై మా మధ్య నాయన కొద్ది నిమిషాలు నాయన వాక్య రూపంలో మా మధ్య ఉండండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో చేర్చుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. నీ వాక్యపు వెలుగులో ఉంచండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. 33వ కీర్తన భక్తుడు దావీదు గారు రాసినటువంటి కీర్తన. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే శుభకరం, శోభస్కరం అంటే శుభం, శుభం అంటే ఆశీర్వాదకరం అన్నమాట. కనుక అక్కడ వచ్చి 4వ వచనంలో అంటాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన నమ్మకమైనది. 5, ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవుడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, కృపతో నిండి ఉన్నది. ఎందుకంటే ఆయన నీతి న్యాయం అనే కృప మన మీద చూపుతున్నాడు. అందుకు మనం ధన్యులం, అందుకు మనం శోభస్కరంకు అనే ఆశీర్వాదానికి చేరిన వాళ్ళం. అదే చూడండి, ఇర్మియా గ్రంథంలో మాటను అంటాడు 9వ అధ్యాయం 24వ వచనములో, 9:24, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యెహోవా అని నేను ఆయనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలెను. అప్పుడు అతిశయించాలి. కనుక స్తుతించాలి, ఆరాధించాలి ఆయన్ని. అందుకే అంటాడు చూడండి అక్కడ 12వ వచనంలో, యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఏ కృప నీతి న్యాయాలు సమృద్ధిగా మన పట్ల, మన బ్రతుకుల పట్ల, మన జీవితాల పట్ల ఈ లోకము మీద సంపూర్ణంగా కుమ్మరిస్తున్నాడు. ఆ దేవుడిని కలిగినటువంటి జనులు ధన్యులు. 2వ మాట అంటాడు, ఆయన తనకు వారిని స్వాస్యముగా ఏర్పరుచుకున్న జనులు ధన్యులు. ఆయన్ని స్వాస్యంగా ఏర్పాటు చేసుకోవాలట. తండ్రి దగ్గర నుంచి, తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చిన స్వాస్యం ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును స్వాస్యముగా, స్వాస్యం అంటే అనుభవించేదండి. తండ్రి తర్వాత తనకు చెందిందన్నిటినీ అనుభవించే స్వాస్యముని అంటాడు. యేసుక్రీస్తు తర్వాత ఆ స్వాస్యం అనుభవించేది నువ్వు నేనే. యేసుక్రీస్తుకి ఏ విధమైన ఘనత ఉన్నదో దేవుని దగ్గర, నీకు నాకు కూడా అట్టి ఘనతను దేవుడు అనుగ్రహించి వెళ్ళాడు, దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆ యెహోవాను కలిగిన జనులు
ధన్యులు ధన్యులు అంటాడు. కనుక ఆయన్ని స్వాస్యముగా అనిచ్చండి. ఇక 15లో చెప్పుకుంటే ఒక మాట ఉన్నది, ఏకరీతిగా నిర్మించిన వాడు, విచారించి వారిని దర్శించువాడు. మళ్ళీ 13 చదువుకుందాం. కనిపెట్టుచున్నాడు, నరులందరి మీద దృష్టి ఉంచాడట. దృష్టి ఉంచడం అంటే ఏంటో తెలుసా? చూచుట, చూస్తున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంచాడు. 14 చూచుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన స్వాస్యంగా చేయబడినట్లయితే, నీవు ధన్యుడిగా ఉన్నట్లయితే దేవుడు నీ మీద దృష్టినిచ్చాడు. ఆయన దృష్టి ఏంటో తెలుసా? ఆయన దృష్టి, ఆయన స్వాస్యంగా ఏర్పాటు చేసుకున్న, ఆయన్ని దేవుడిగా నమ్మి ధన్యులైన ఆయన దృష్టి ఏంటంటే కృప. ఏంటండి? నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను అని అంటారు. దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను. కనుక కృప అనే దృష్టి మన మీద ఉంచాడు. కానీ దాని నుండి తొలగిపోకుండా చూసుకోవాలి మనం. ఇది కీర్తనలోని మరి దావీదు గారు రాసిన కీర్తన. అంతకంటే ఎక్కువ ధ్యానం చేయలేము, కానీ గత వారంలో నేర్చుకున్నటువంటి భాగాన్ని మరలా నేర్చుకుందాం. ఏమిటది? మట్టపు గుండు. మట్టపు గుండు 2వ భాగంలో నేర్చుకుందాం. మరి 2వ భాగం, మరి అట్లాగే ఎన్ని భాగాలు చెప్పుకున్నా ఈ మట్టపు గుండు మరి తరగదు. కానీ మరి 2 భాగాలతో మనం ముగించుకుందాం. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, తొందరగా చూసుకుందాం. మట్టపు గుండు, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7, 8. మరియు యెహోవా తన మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పట్టి చక్కగా కట్టబడిన నిలువబడి, కనుక ఆయన కట్టబడినటువంటి గుండు పెట్టి చక్కగా కట్టబడిన గోడ మీద ఆయన నుంచున్నాడట. ఎందుకు? గుండు వేయటానికి. తెలియండి, మనం ఇల్లు కట్టేటప్పుడు గుండేసే కడతాం, కానీ మీ దృష్టికి నా దృష్టికి అది తిన్నంగానే కనపడవచ్చు. మన జీవితాలు, మన బ్రతుకులు, మన సమస్తం కూడా చూస్తే తినగానే కనపడుతుంది. మనకి తినంగానే కనపడుతుంది, కానీ ఎదుటివాడికి అది వంకరగా దానికంటే దేవునికి మరీ వంకరగా కనపడుతుంది మన జీవితం. చక్క చేయటానికి ఆయన ఒక మట్టపు గుండెని పట్టుకొని చక్కగా గుండి వేసి కట్టబడినటువంటి గోడ మీద నుంచున్నాడంట. అప్పుడు అన్నాడంట ఆమోస్ తోటి, ఆమోసు ఏం చూస్తున్నావు, ఏం కనపడుతుంది నీకు అన్నాడంట. ఆయన ఏమన్నాడంట, అయ్యా నాకు మట్టపు గుండు కనపడుతుందయ్యా నీ చేతిలోను. ఆ రోజున ఆ మట్టపు గుండు పట్టుకొని ఇశ్రాయేలీయుల మీద వేయటానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలు చెడిపోయినప్పుడు, ఇశ్రాయేలు జీవితాలు వంకర టింకరగా ఉన్నప్పుడు, వారి జీవితాలు దుష్టత్వానికి, విగ్రహారాధనకి, వ్యభిచారానికి, అభిమతానికి, మరి ఆ లోక సంబంధమైన జీవితానికి అంట కట్టబడినప్పుడు ఆయన ఆ గుండు పట్టుకుని ఇశ్రాయేలు గుండు వేస్తానండి. అక్కడే ఉంది 9లో. నేను వేయబోచున్నాను. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరండి ప్రియులారా? చెప్పాలి తొందరగా. ఇశ్రాయేలు ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు. జనులు జనులు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు. సరే, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకి ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమ ప్రకారం వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీద మళ్ళీ మట్టపు గుండె అయిపోతున్నాడు. కనుక ప్రియులారా గమనిందాం, ఇక్కడ మట్టపు గుండు గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి మట్టపు గుండు మరి యెరూషలేము దేవాలయం మీద వేయటానికి జెరుబాబేలు మరి సిద్ధపడ్డాడు. మనం చదువుకున్నాం, ఇంకా దాని జోలికి వెళ్ళను, ఎందుకంటే నాకు ఇవాళ చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. కనుక మట్టపు గుండు పట్టుకుని ఎక్కడున్నాడు ఆయన? జెరుబాబేలు దేవాలయం, యెరూషలేము దేవాలయం మీద కనపడ్డాడంట.
దేవాలయం చక్కగా కట్టాలి, దేవాలయం చక్కగా ఉండాలి, ఏ వంకర టింకర ఉండకూడదు, దీంట్లో ఏ లోపాలు ఉండకూడదు, ఏ దోషాలు ఉండకూడదు అని చెప్పి జెరుబాబేలు ఆ మట్టపు గుండు యెరూషలేము దేవాలయం కేసినప్పుడు దేవుడు చూసి చాలా సంతోషించాడంట. గతంలో చదువుకున్నాం. అయితే ఇప్పుడు మరి మట్టపు గుండు పట్టుకొని మరి ఆ మట్టపు గుండు ఎందుకు వేయాలి, ఏమిటి కారణం అంటే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. 13వ అధ్యాయము యెషయా 13:4వ వచనం నుండి సేనను ఏర్పాటు చేస్తున్నాడంటే ఎవడు గుండుకు దొరకకపోతే వాడి మీద సేన వస్తుంది. సేన అంటే యెహోవా సైన్యం అంటే చదువుకున్నాం మనం. గుర్తులు ఉన్నాయా లేదో మీకు? యెహోవా సేన, యెహోవా సైన్యం. అది కనపడేది కాదు. నీకులాగా బాణమో లేకపోతే తుపాకో ఇది పట్టుకునేది కాదు. అది మనుషుల్ని వేధించి శోధించి దేవునిలోనికి తెచ్చుకునేది. అది దేవుని సైన్యము నిన్ను శోధిస్తుంది, వేధిస్తుంది, శ్రమ పెడుతుంది, ఇబ్బందులు చేస్తుంది. లొంగకపోతే కడకేం చేస్తుంది? నాశనం చేస్తుంది. చదవండి, కింద ఉన్నది. సర్వలోకమును పాడు చేయుటకై. లోకం అంటే లోకాన్ని పాడు చేయడండి. ఆయన లోకాన్ని పాడు చేయడు. ఎవరిని పాడు చేస్తాడు? లోకములో ఉన్న వంకర కింకర వాళ్ళని, మట్టానికి రాని వాళ్ళని. మట్టపు గుండు వేసినప్పుడు ఎవరైతే సరిలేరో, మట్టపు గుండు అంటే చెప్పేశాను మీకు. ఏమిటది మట్టపు గుండు అంటే? చాలా వందనాలమ్మా మీకు. మట్టపు గుండు అంటే దేవుని వాక్యం అని చెప్పుకున్నాం మనం. మళ్ళీ వెంటనే మర్చిపోయినా. మట్టపు గుండు దేనికి సూచనండి? దేవుని వాక్యానికి సూచన. దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు ఎవరు కనపడలేదో వాళ్ళ మీదకి వస్తాయి ఇవన్నీ. సైన్యాన్ని పంపుతాడు, ఆయన సైన్యాన్ని పంపుతాడు. తర్వాత ప్రళయము వలె వచ్చిన బాహువులు అంటే బలం అండి. బాహువులు అంటే ఏంటండి? చేతిని దేనికి చూపిస్తారు? ఇలా కట్టుకుని శక్తికి చూపిస్తారు. బలం బలం చూసుకున్న కండలు చూసుకుంటాడు. 6 ప్యాకో 9 ప్యాకో చూపెడతాడు ఒక్కొక్కడు. కానీ నా బలాన్ని చూడమంటాడు. బాహు అంటే బలము. చదవండి. కలుగును వేదన పడుదురు. ఎర్రబారును, దుఃఖముతో ఎర్రబారిపోతాయి. ఏడుపు కూడా రాదు. అసలు ఏడపడానికి శక్తి లేని స్థితిలో చేస్తుంది. ఆయన మట్టపు గుండు వేశాడంటే అది కోపంతో వేస్తాడు. ఆయన సరిగ్గా లేని జీవితానికి ఆయన మట్టపు గుండు వేస్తాడు. ఏ గోడ అయితే, ఏ కట్టడం అయితే సరిగ్గా లేదో ఆ కట్టడానికి తప్పకుండా ఆయన వాక్యం ఒక మట్టపు గుండులా మన జీవితానికి పనిచేస్తుంది. తర్వాత మాట ఉంది, వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును నశింపజేయుటకును అది వచ్చును. కనుక మట్టపు గుండుకి సరిలేకపోయినట్లయితే, వాక్యానుసారమైన జీవితం సరిలేకపోతే, అందుకే ఆ రోజుల్లో వాళ్ళకి ఇశ్రాయేలుకి అన్నాడు మోసే ధర్మశాస్త్రం. ఈ రోజు వరకు వాళ్ళు మోసే ధర్మశాస్త్రం వేడరు. ఈ రోజున మనం బైబిల్ అయినా మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని చదవటం అయినా మర్చిపోతాం, వాక్యానుసారమైన జీవితాన్ని అనేది మర్చిపోతాం. మనం అసలు ఏదన్నా మనకి సమస్య పరిస్థితులు సమస్యలు లేక ఉన్నట్లయితే దేవుణ్ణే మర్చిపోతాం. కానీ
ఆయన ఆ ఉగ్రత దినంలో పాలు పంపులుకోకుండా ఉండాలంటే మట్టపు గుండుకు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నా జీవితాన్ని, మన జీవితాలని సరి చేసుకోవాలి. మనం అది సరి చేసుకోకపోతే మట్టపు గుండు గోడనే తీసేస్తాడు. ఏం చేస్తాడండి? సరిగ్గా లేకపోతే గోడను ఏం చేస్తాడు మేస్త్రి? మొత్తం పడగొట్టి మళ్ళీ కడతాడు. తెలుసా? వంకర ఉన్నదంటే వంకరగా ఉంచారు, దేన్ని చక్క చేస్తాడు ఆయన. ఆయనకి తెలుసు, నీకు నాకు తెలియకపోవచ్చు ఎలా చక్క చేయాలి. ఒక్కొక్క ఆమెని చక్కగా చేయాలంటే చక్కగా చేస్తాడు ఆయన. చక్క చేసే సామర్థ్యము గలవాడు ఆయన. తెలుసా? ఆయన చక్క చేసే సామర్థ్యము గలవాడు కనుక అనునిత్యము కృప అనుగ్రహిస్తున్నాడని ఆయన కృప కిందే ఉన్నాము కదా అనుకుని మనము కృపను కోల్పోయే స్థితికి రాకూడదు ఎప్పుడు. ఆయన కృప చాలా ప్రేమామయుడే. కానీ ప్రేమామయుని కోపం వస్తే బహు భయంకరుడు అన్నాడు. బహు భయంకరుడు ఆయన. కనుక ప్రియులారా గమనించుకుందాం. ఇంకొక మాట ఉంది. బట్టి అది మట్టపు గుండె ఎందుకు వేస్తాడంటే అందుకే. సరి లేకపోతే తీసేస్తాడు దాన్ని. సరి లేకపోతే సరి చేస్తాడు. సరి చేసేదానికి ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? అది నశింపజేస్తానంటున్నాడు, తీసేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మట్టపు గుండు మొట్టమొదటిగా ఇజ్రాయేల్ జనాంగం మీద వాడాడు దేవుడు. అయితే ఆయన దాసుడు ప్రవక్త అయినటువంటి మరి జెరుబాబెలు మరి యెరూషలేము దేవాలయం మీద వాడాడు. యేసుక్రీస్తు ఎక్కడ వేసాడండి? మళ్ళీ రెండవది ఆయన దేవాలయం మీద వేశాడు. దేవాలయం ఏంటి? గత వారం నేర్చుకున్నాం మనం. మొదటి దేవాలయము ప్రత్యక్ష గుడారం, రెండవ దేవాలయం యెరూషలేము, మూడవ దేవాలయం మన హృదయం అనే దేవాలయం. దీనికి వేస్తాడు. చదువుకున్నాం, అప్పుడు మర్చిపోయినారు. కనీసం బుక్లన్నీ ఎట్టు రాసుకోండి, అప్పుడప్పుడు చదువుకుందరు. కానీ కనుక దేవాలయం హృదయానికి వేస్తాడు. హృదయం ఎలాగున్నదో సరిగ్గా లేకపోతే చూస్తాడు. ఇప్పుడు మూడవ దేవాలయం, మూడవ మట్టపు గుండు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు? ఈ మట్టపు గుండు గురించి కొద్ది విషయాలు నేర్చుకుందాం. చూడండి, ఒక మంచి మాటను అంటాడు యోబు. మట్టపు గుండు వేసినప్పుడు ఆయన జీవితం సరిగ్గానే ఉంది, అయినప్పటికీ యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఉంటుంది యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో. కానీ ఆయన మీద మట్టపు గుండు వేశాడు కదండి. యోబు మీద మట్టపు గుండు వేశాడు. వేసిన వెంటనే ఏమనుభవిస్తున్నాడు అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 10 నుంచి 22 వరకు ఆయన అంటున్నాడు. యోబు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని, ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ దారంలో పెళ్లగించాడు. నన్ను ఎంత నిరీక్షణ దాన్ని పెళ్లగొట్టాడు. నా మీద తన కోపంలో డబ్బులు పెట్టెను, నన్ను తన శత్రువులో ఒకటిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చింది, వారు నా మీద ముట్టడి దిబ్బలు అంటే అర్థమైందా చెప్పాలా? ముట్టడి దిబ్బలు అంటే అర్థమైందా లేదా? పూర్వకాలము కోటలు ఉండేవి. ప్రతి రాజ్యానికి ఒక కోట ఉండేది. ఆ కోటకి ఎంట్రన్స్లు ఉంటాయి, అటు ఇటు ఎంట్రన్స్లు ఉంటాయి, దారులు పోనీ గుమ్మాలు ఉంటాయి. ఈ గుమ్మాల వాళ్ళు బయటికి రాకుండా పెద్ద మట్టి నట్టుకొచ్చి పూడ్చేస్తారు. దాన్ని ముట్టడి దిబ్బ అంటారు దాన్ని. దాంట్లో వాళ్ళు ఏమి రాకూడదు, బయటికి రావటానికి లోనే చంపేయాలి వాళ్ళు. దాన్ని ముట్టడి అంటారు, ముట్టడి దిబ్బలు అంటారు. ముట్టడి దిబ్బలు వేసి వాళ్ళు నాశనం చేసేవారు కోటలోకి వెళ్ళి. అట్లాగే చదవమ్మా. వేసిరి ఆయన నా సోదర జనమును నాకు దూరం చేస్తున్నాడు, నా నేలవరులు నాకు కేవలం అన్యులయ్యి, నా బంధువులు నా ఎద్దుకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యులుగా ఎంచెదరు. నేను వారి దృష్టికి
ఎప్పటికీ పరదేశమై ఉన్నాను. ఆ, నేను నా పనివాడికి పిలువగా ఆ. వాడేమి పలకకుండా ఉన్నాడు. సరిపోద్ది. కనుక ఎంత సైన్యం వచ్చిందంటే నీ జీవితంలో ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి ప్రతిదీ కూడా నీకు విరోధమే. నీ జీవితం ఏం చేయాలో తెలియదు, నీకెవరు కలిసి రారు, నీ భార్య నీకు కలిసి రాదు, నీ భర్త నీకు కలిసి రాడు, నీ కొడుకులు నీకు కలిసి రారు, నీ జీవితంలో ఏది కలిసి రాదు. నీ జీవితాన్ని మట్టపు గుండెతో సరి చేసుకోకపోయినట్లయితే, సరి చేసుకున్నటువంటి యోబునే మట్టపు గుండేసి చెప్తున్నాడు, నా జీవితం ఎలాగైపోయిందో, నా జీవితం ఇలాగ అవటానికి కారణము ఆయన మహా సైన్యమును నా మీద విడిచిపెట్టాడు. అది పరీక్ష కోసమా? అది పరీక్ష కోసమా? నిన్ను చక్కజేయటం కోసమా? నీ నీతి యథార్థతలను బయలుపెట్టడం కోసమా? అది యోబు అక్కడ చెప్పాడు ఆ మాట. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు ప్రతి వాడు కూడా మరి టెస్టింగ్లు చేయించుకోమంటున్నాడు, టెస్టులు చేయమంటున్నాడు. టెస్టులు అంటే మనకి హెల్త్ టెస్టులు ఉంటాయి. హెల్త్ టెస్టులు ఇప్పుడు చాలా హెల్త్ టెస్టులు వచ్చినాయి కదండి. చాలా హెల్త్ టెస్ట్ చీప్లో చూసేస్తున్నాం, మొత్తం అన్ని చేసేస్తున్నాం అంటాడు. అన్నీ చేసుకుంటాం మనం, కానీ ఏందో బలహీనత తెలియదు. అన్నీ చూపించుకున్నానండి, అందరి దగ్గరికి వెళ్ళానండి, మొత్తం బాడీ అంతా చెక్ చేయించుకున్నాను. నిన్న మా సహోదరి వచ్చి చెప్తుంది, అన్ని టెస్టులు చేయించేసుకున్నాను అన్న, కానీ ఏంటో తెలియట్లేదు అన్న. తెలీదు, అన్ని చేయించుకున్నా తెలియదు. ఒక టెస్ట్ మాత్రం సరైంది, ఆ టెస్ట్ మాత్రం మనం ఎవరూ చేసుకోవట్లేదు. ఏమిటా టెస్ట్ చెప్పండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అనేక సార్లు చదువుకున్నాం ఇది. మీరు విశ్వాసమునకు సంబంధించిన టెస్ట్ ఇది. నీ యొక్క దేవుని మీద ఉన్న నమ్మకానికి ఒక టెస్ట్ ఇది, తెలుసా? నీ బ్లడ్ గ్రూపులు తెలుసుకోవటానికో, నీ బ్లడ్ బలహీనతలు తెలుసుకోవటానికో, శరీర బలహీనతలు కాదు, దేవుని పట్ల నీకున్నటువంటి నమ్మకాన్ని ఒక టెస్ట్ చేసుకోవాలి. నా జీవితం ఎందుకు ఈ కష్టాలు బాధల్లో వస్తుంది? దేవుడు నన్ను శోధిస్తున్నాడా, పరిశోధిస్తున్నాడా? దేవుడు నాకు శ్రమలు ఇచ్చాడు, బాధలు ఇచ్చాడంటే నా ఓర్పుని, సహనాన్ని చూసుకోవడానికి ఇస్తున్నాడా ఇన్ని శ్రమలు? లేకపోతే యోబులాగా నన్ను పరీక్షించి ఒక ఉత్తముడిగా తీర్చడానికి ఇస్తున్నాడా? బంగారం విలువైనదే కదండి. ఇనుముని అట్టుకెళ్ళి శోధించాడు ఎవడన్నా, కరగడం. దేన్ని కరిగిస్తాడండి? శోధిస్తాడు. బంగారం విలువైనది, అలాగే మన విశ్వాసం విలువైనది, మన బ్రతుకులు, క్రైస్తవ బ్రతుకు ఎంతో విలువైంది. కానీ శోధనలు కూడా దేని ద్వారా వస్తాయి మనకి? మన విలువైనటువంటి విశ్వాసం ద్వారా వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన బంగారాన్ని శోధించినట్లు యాకోబులో అంటాడు, విశ్వాసమును బంగారమును ఎలాగ శోధిస్తారో అలాగ మన విశ్వాసాన్ని ఏం చేస్తాడైనా? పుటము వేస్తాడట. పుటము అంటే తెలుసా మీకు? పుటము అంటే కరిగించి దానిలో ఉన్న చెత్తను తీసేస్తారు. బంగారం వాడి దగ్గరికి అట్టుకెళ్ళినట్లయితే వాడు ముందు గిన్నెలో వేసి కరిగించేసి దాంట్లో ఉన్న చెత్తను చిన్న జాలి పెట్టి ఏం చేస్తాడో తీసేస్తా ఉంటాడు. మన అవిశ్వాసంలో ఏదైనా సరే మనకు దేవునికి విరుద్ధమైనది, దేవునికి ఇష్టము లేని మన జీవితాల్లో ఉన్నట్లయితే తప్పకోకుండా నీ విశ్వాసం పట్ల ఆయన పుటము వేస్తాడు. నీ విలువైన దానివే దేవునికి. విలువైన యోబు, నా దాసుని చూసావా అన్నాడు సాతాను గారి దగ్గర. తెలుసు నువ్వు విశ్వాసురాలివే, విశ్వాసుడివే, మంచి విశ్వాసం అన్నావు, కానీ నీకు పుటమేయాలి. నువ్వు బంగారం కానీ పుటమేయాలి. పటం వేస్తే ఏమవుతుందమ్మా? మేలిమి బంగారం అవుతుంది. బంగారాన్ని పుటమేస్తే ఏమవుతుందమ్మా? మేలిమి బంగారం అవుతుంది. బంగారాన్ని పుటం ఎందుకు వేస్తారు? మేలిమైన క్యారెట్ అంటారు కదా, క్యారెట్లో ఏదో మేలిమైన బంగారంగా చేస్తాడు అనమాట. నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తాడు. ఎంత శోధనలు, ఎంత ఇబ్బందులు, ఎంత శ్రమలున్నా సరే నీ విశ్వాసాన్ని ఇంకా దృఢపరుస్తాడు, ఇంకా దృఢపరచడానికి ఏర్పాటు చేస్తాడు దేవుడు. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన విశ్వాసం కలిగిన పరీక్షను కలగాలి, పరీక్ష పొందాలి మన జీవితంలో. ఎంతవరకు వెళ్ళిపోయినాడంటే, నేను చచ్చిపోతే చాలు అనుకున్నాడు. యోబు ఏమన్నాడంటే, నేను అసలు పుట్టకోకుండా ఉంటేనే చాలు అన్నాడు. విశ్వాసం గురించి ఏమన్నాడు యోబు? నేను అసలా
తల్లి గర్భంలో ఉండగా పిండంగా పడిపోయి ఉంటే బాగుంది కదా, ఎందుకు ఈ జన్మ, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ శోధనలు సహించలేకపోతున్నానే, ఓర్చుకోలేకపోతున్నానే అని చెప్పి ఏడ్చాడు. అయినప్పటికీ దేవునికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన్ని మేలిమి బంగారం చేయాలి. మేలిమైనటువంటి బంగారం చేయటానికే ఆయన శోధించాడు. కనుక ప్రియులారా, ప్రతి వారు చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్షకి ల్యాబ్ ఎక్కడుందంటే, ఎక్కడుంది ల్యాబ్? ఎక్కడుందండి? బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది? బైబిల్ కింద అన్నాడు, అక్కడే చూడండి 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని శోధించుకొని చూసుకొనుడి, పరీక్షించుకొనుడి, భ్రష్టులు కాని ఎడలా. భ్రష్టతత్వము భ్రష్టతత్వం అంటే ఏంటంటే దుష్టుడు వచ్చిందనే కాదు, నువ్వు దేవునిలో ప్రతిదీ వాక్యానుసారం ఏది లేదో అది భ్రష్టత్వమే. భ్రష్టత్వం. ఎవడు భ్రష్టుడు, ఎవడు దుష్టుడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు అవివేకి, ఎవడు అవిశ్వాసి అంటే వాక్యానుసారంగా లేకపోయినాడు. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఇవి లెక్క కాదు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా? తప్పకుండా దేవుడు నిన్ను లేపుతాడు, నువ్వు ధన్యుడిగా చేస్తాడు. అది ఇక్కడ ఉన్నటువంటి మాట. కనుక ప్రియులారా, ప్రతి వారు కూడా విశ్వాస పరీక్షలు చేయించుకోవాలి, విశ్వాస పరీక్షలు చేసుకోవాలి. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, ఆ విశ్వాస పరీక్ష ఉండాలి అని అంటే నువ్వు ఎక్కడ కట్టబడాలంటే వాక్యంలో కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? దేవుని వాక్యంలో కట్టబడాలి. మత్తయి సువార్త 7:24 బుద్ధిమంతుడైతే ఏమన్నాడండి? 7:24 మత్తయి సువార్త. బైబిల్ తీయట్లేదు. బుద్ధిమంతుడైతే క్రీస్తులో కట్టుకుంటాడు, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకుంటాడు. కనుక అక్కడ పుటమేస్తాడు. వాక్యం సరిగ్గా ఉందా లేదా ఆయన వాక్యానికి సరిదూసుకుంటాడు ఆయన. కనుక పుటము వేస్తాడు. పుటము వేసినప్పుడు నువ్వు సరిగ్గా తోగాలి. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి మారిపోయినాయా, నాకున్న శ్రమలు బట్టి మారిపోయినాయా, నాకున్నటువంటి స్థితులను బట్టి నేను మారిపోయినాయా, నాకు వచ్చింది ఇంక వేరే మార్గం లేదు, అది చూడ్డాయన, అది అవసరం లేదు. దాన్ని ఏమన్నాడు తెలుసా? ఇంకెందుకు ఇన్ని శ్రమలు వచ్చిందా, ఎంతో బతుకుతున్నావు, దేవుని దూషించి చచ్చిపో అన్నది యోబు భార్య. ఏమన్నాడు దేవుడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఏమంటారు వాళ్ళని? మూర్ఖులు అంటారు. మూర్ఖపు ఆలోచనలు అవి. కనుక దేవుడు శ్రమ ఇవ్వటానికి యోగ్యుడు, ఆశీర్వదించటానికి యోగ్యుడు, పడేయటానికి యోగ్యుడు, లేవనెత్తటానికి యోగ్యుడు, గాయపరచటానికి యోగ్యుడు, గాయము కట్టడానికి కూడా ఆయన యోగ్యుడైన. అది గమనించాలి. మన జీవితంలో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆయన పరీక్ష చేసుకోవాలంటున్నాడు. బుద్ధిమంతుడైతే తనని ఎక్కడ కట్టుకోవాలంటున్నాడు? బండ మీద ఇల్లు కట్టుకోవాలంటున్నాడు. బండ మీద తన ఇంటిని కట్టుకోవాలి. బండ మీద కట్టిన వాడిని పోలి ఉంటాడంట. కనుక మన జీవితం బండ అయినటువంటి క్రీస్తు. కొరింథీయులకు మొదటి పత్రిక తీయొద్దు. ఆ బండ క్రీస్తే అని ఉన్నది అక్కడ. ఆ బండ ఎవరండి? 13లో ఉన్నది. బండ క్రీస్తే. యేసు క్రీస్తునందు నీ జీవితం అంటే వాక్యమునందు కట్టుకున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యానుసారంగా ఆలోచిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సంఘాన్ని కట్టుకోగలుగుతున్నావా? లేకపోతే వేస్ట్. నీ యొక్క ప్రయాసలు వేస్ట్, నీ ప్రయత్నాలే వేస్ట్. ఎంత ప్రయాసపడినా కట్టుకోవటం చాలా ముఖ్యమైనదండి. కనుక అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూర్ఖురాలు ఊడబెరుకును అన్నాడంటే. ఊడబెరికేసుకోకూడదు. ఊడబెరుకోవటం ఈజే. ఎక్కడ 4 ఆకులు పెడితే గుడిసి ఊడిపోద్ది, అంతే కదా కదా. ఇప్పుడు కావాలి చెప్తే ఎంత గట్టిగా ఉన్నా సరే మన సామెలకి చెప్పండి 2 నిమిషాల్లో కూలగొట్టేస్తాడు బిల్డింగ్. సామెలు ఉన్నాడా? జేసీబీ యంత్రం ఉంది అది దగ్గర. కనుక 2 నిమిషాలే. కానీ ఊడబెరకటం కష్టం ఈజీ, కానీ కట్టడము
అంత కష్టం. నీ జీవితాన్ని కట్టుకోవాలి. కట్టడానికి ఎంతో ప్రయాసం అవసరం, ఎంతో ఓర్పు అవసరం, ఎంతో సహనం అవసరం, ఎంతో మరి ఎటువంటిదంటే నలిగిపోయి కట్టాలి, కృంగిపోయి కట్టాలి. అనునిత్యము కట్టుకోవడానికి చాలా ప్రయాసం అవసరం అండి. పెరికేసుకోవడానికి ఒకే నిమిషం చాలు, తీసేరంటే తీసి పారేస్తాడు. కానీ కట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీ కట్టుకున్న దాని మీద నేను గుండెస్తాను. నువ్వు కట్టుకున్నా అంటున్నావు కదా, నువ్వు కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని అంటున్నావు కదా, నీ మీద నేనేం చేస్తున్నాను, మట్టపు గుండె వేస్తున్నాను అంటాడు. కనుక ఆ మట్టపు గుండుకు నువ్వు నేను సరిగ్గా ఉండాలి. అనేక మాటలు ఉన్నాయి కానీ అన్ని చదువుకోవడానికి లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. కనుక ప్రియులారా, మరి ఆ రోజున మరి ఇశ్రాయేల్ మీద వేసినటువంటి మట్టపు గుండు, యెరూషలేము దేవాలయం మీద వేసిన మట్టపు గుండు, నీ హృదయం అనే నా హృదయం అనే దేవాలయం మీద వేసిన మట్టపు గుండు కాదు. కానీ ఇక్కడ ఇంకొక మట్టపు గుండుకు పట్టుకుని ఆయన మరి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారో మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా దయచేసి ఉన్న సంగతులకు ఇలాగు రాయును. ఆ, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఎవరైనా 7 నక్షత్రాలు కుడి చేత్తో పట్టుకున్నాడంట ఆయన. 7 నక్షత్రాలని కుడి చేత్తో పట్టుకున్నాయనంట ఆయన. 7 పట్టుకొని ఆ, దీపస్తంభాల మధ్య సంచరించువాడు. ఆ, 7 దీపస్తంభాల మీద సంచరిస్తాడంట. చెప్పిన సంగతి లేవనగా ఆయన ఎవరండి? ఆయనకు ఉన్నటువంటి 2 క్వాలిఫికేషన్స్ ఏంటమ్మా? మొదటిది నక్షత్రములు. నక్షత్రములు అంటే దూతలండి. దూతల మధ్య సంచరించేవాడు. తర్వాత ఏంటి? దీప అంటే ఏంటి? దీపస్తంభములు. అక్కడే ఉంది సంఘములు. ఏంటమ్మా? సంఘములు. 7 సంఘాల మీద దర్శించేవాడు. కనుక ఈయన పేరు ఏం పేరు అంటే, ఏం పేరు చెప్పండి మీరు. ఏం పేరు అయింది? సంఘాల్లో సంచరించేవాడు ఎవరండి? యేసుక్రీస్తు. చెప్పడానికి ఎంత భయమో మనకి. యేసుక్రీస్తు ఆయనకొక్కడికి మాత్రమే, ఎక్కడ 2 3 నా నామమును ఉందురో అక్కడ నేను ఉంటాను. మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన. ఆయన వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు, వాక్య రూపంలో ఆయన బోధిస్తున్నాడు. ఆయన చెప్పునదేమనగా అని ఉన్నది. ఎవరికి చెప్తున్నాడంటే అక్కడ 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. దాంట్లో మొదటి సంఘం ఏమిటండి? మొదటి సంఘం ఏమిటమ్మా? అక్కడే ఉంది, ఎఫెసు సంఘము. ఏమి సంఘం అది? ఎఫెసు సంఘం. రోమా సామ్రాజ్యంలో మంచి ప్రసిద్ధమైన పట్టణం ఏదంటే వ్యాపారానికి కానీ మరి ప్రతి దానికి కూడా ఎఫెసి సంఘం చాలా భయంకరమైన పెద్ద పట్టణం అది. ఎఫెసి పట్టణం ఆ రోజుని ఈ రోజు నుంచి కూడా అది. ఆ పట్టణంలో మరి క్రీస్తు పూర్వం 52 సంవత్సరాల క్రితం అక్కడ ఒక సంఘాన్ని అకులా ప్రిస్కిల్లాలు కట్టారు. ఒక సంఘాన్ని కట్టారు అకులా ప్రిస్కిల్లాలు ఇద్దరు. ఆ సంఘము చాలా భయంకరమైనటువంటి సంఘం. అసలు అటువంటిది ఏమి ప్రాంతం అంటే అది ఆత్మాదేవి, డయానా అంటారు. చూడే పేరు విన్నారు ఎప్పుడైనా ఇంగ్లీష్లో? డయానా అంటే ఆత్మాదేవి. పిల్లల్ని ఆమె ఇస్తుందంట మనకి. వాళ్ళని అమ్మేవారు అది. అందుకనే పుట్టిన పిల్లల్ని ఏం చేశారంటే ముందు ఆశీర్వదింపబడాలంటే ఆత్మాదేవి చేతులు ఇలాగుంటే పిల్లల్ని తీసుకెళ్లి పుట్టిన పిల్లల చేతుల్లో పెట్టేవారు. వాళ్ళు ఏం చేసేవారమ్మా? ఆ పిల్లల్ని ఆశీర్వదించు అని చెప్పేవారు. ఆ రోజుని రోమా ప్రభువుల్ని ఆ రాజులను కూడా దేవుడిగా ఆరాధించేవాళ్ళు. వాళ్ళు విగ్రహారాధకులు. భయంకరమైనటువంటి సంఘం, భయంకరమైనటువంటి భక్తి వాళ్ళది. ఎంత మూఢ విశ్వాసం అంటే చాలా మంది మూఢ విశ్వాసం ఉంటారు. ఏదన్నైనప్పటికీ కూడా మూఢ విశ్వాసం ఎటువంటిదంటే, మూఢుడు అంటే అర్థం ఏంటంటే వివేకము లేనివాడు అని అర్థం. చాలా మంది విశ్వాసం వివేకం లేనిదిగా ఉంటుంది. ఇది చేయొచ్చా చేయకూడదా
వాళ్ళకు ఒక్కటే విశ్వాసం కావాలి. నమ్ముతున్నానా లేదా అనుకుంటారు కానీ దాంట్లో తెలివిని కానీ జ్ఞానాన్ని కానీ ఉపయోగించరు. అలాగే ఆ ఎఫెసీ పట్టణం అంత పురాతనమైన పట్టణం, అది ఒక మంచి మరి బిజినెస్ ప్రాంతం, అది వ్యాపారము కలిగినటువంటి ప్రాంతం, డబ్బు కలిగినటువంటి ప్రాంతం, మంచి విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతం. అట్లాగే రోమా ప్రభుత్వం ఏలుతున్నప్పుడు వాళ్ళని ప్రభువులుగా కూడా ఆరాధించినటువంటి మరి ఆ ఎఫెసీ అక్కడ మరి 52లో మరి అక్కడ అకుల ప్రిస్కిల్లాలు మరి సంఘం కట్టినప్పుడు పౌలు గారు కూడా అక్కడ మరి చేసినారు. అదే అపోస్తుల కార్యంలో చూడండి, ఆ మాటని వాళ్ళ యొక్క పరిస్థితిని ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 28వ వచనం ఒక్క మాట మాత్రమే చదివిస్తాను. అమ్మా 19:28 చదువుతున్నాను. 19:28 ఆత్మాదేవి పూజ జరిగేది అక్కడ. విగ్రహారాధన ప్రదేశంలో ఎఫెసీ సంఘం ఎలాగ చెడిపోయింది, ఎలాగ కట్టబడలేదు, అది ఎంతో ప్రయాసపడి అకుల ప్రిస్కిలాలు కట్టారు. కట్టిన దాని మీద ఏం చేస్తున్నాడు ఈయన? మళ్ళీనే ఏం చేస్తున్నాడమ్మా? మట్టపు గుండె వేస్తాను. మళ్ళీ మట్టపు గుండె ఎఫెసీ సంఘం మీద వేస్తున్నాడు. ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితులు కొన్ని మనం నేర్చుకుందాం ఈ రోజుని. ఆ ఎఫెసీ సంఘం లాంటి సంఘమే మనం కూడా ఆ కావుకు చెందినది. ఎఫెసీ సంఘంలో ఏ గుణలక్షణాలు ఉన్నాయో ఈనాడు ఈ యొక్క భారతదేశంలో కాదు, మరి చారిత్రక సంఘములో కూడా అటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. కనుక వాటికి మంటపు గుండు వేస్తే సరి చేస్తున్నాయా లేదా? ఒక్కసారి మట్టపు గుండు వేస్తున్నప్పుడు మరి ఆ యొక్క 7 మరి స్వర్ణ ఏమిటవి ఏం పట్టుకున్నాడైనా? నక్షత్రములు పట్టుకున్నవాడు 7 దీపస్తంభములో సంచరిస్తున్న యేసుక్రీస్తు వేస్తున్నటువంటి మట్టపు గుండు గురించి ఆయన ఏమని చెప్తున్నాడు? ఆ ఎఫెసీ సంఘం ఈనాడు మరి ఇది యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసం అని ఇంకో సంఘం అని ఏం చెప్తున్నాడు ఆయన? ఏమిటి? దేని గురించి మట్టపు గుండు బయలుపెట్టింది? మట్టపు గుండు ఏ వంకర్ని ఏ టింకర్ని దేన్ని సీదగా ఉన్నదో దేని లేదో చేస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం నుండి చదువుకుందాం 3 వచనాలు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 3 విషయాలు మాట్లాడండి అక్కడ 2వ వచనంలో. మొదటి భాగంలో మొదటి ఏం తెలుసంట? క్రియలు. క్రియలు అంటే ఏంటండి? క్రియలు పనులు అంటే కూలు కాదు. నీ యొక్క సత్క్రియలు నేను ఎరుగుదును. దేవుని కొరకు ఏ పనులు చేస్తున్నావో, దేవుని కొరకు ఎలా ప్రయాసపడుతున్నావో నాకు తెలుసా అంటే చాలా ఆశ ఉంటుందండి. దేవుని సన్నిధికి రావాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని, దేవుని దీవెన పొందాలని. మరి తొందరగా చూసుకుని ఎంతో నీర్చంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వస్తాం. ఎందుకంటే నీ క్రియలు కావాలి. క్రియలు అంటే ఏంటంటే నీతి క్రియలు. మన నీతి క్రియలు దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. మన సత్క్రియలు అని ఇంకో మాట అనాలంటే దాన్ని సత్క్రియలు అంటారు. వాక్య సంబంధమైన క్రియలు దేవుణ్ణి మహింపరచాలి. నువ్వు చేస్తున్న పని చూసావా? నువ్వు వంట వండుకుంటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? భార్యలాగా డ్యూటీకి వెళ్తున్నావా? లేకపోతే నువ్వు డ్యూటీ చేస్తున్నావా? చదువుకుంటున్నావా? ఇంకో పని చేస్తున్నావా? వీటిలో కనపరచవలసింది ఏంటంటే దేవుని మహింపరిచే క్రియ నీ జీవితంలో ఉండాలి. అటువంటిది లేకపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు చేద్దామండి? మన సత్క్రియలనే వెలుగు ఉండాలి. మనం వెళ్తుంటే ఎక్కడైనా సరే సత్క్రియలతో వెలుగు. యేసు ప్రభు వారు ఈవెంట్ ఆయన్ని పొడిచినటువంటి శతాధిపతిని కూడా ఆయన మాటలతో కొనిహాడండి. యేసు ప్రభు వారిని పొడిచాడు కదా, కొట్టాడు కదా కొరడాలతోను.
బాగా హింసించాడు చూసావా, వాడిని కూడా యేసుప్రభు 4 మాటలతో కొనేశాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆయన ఏమన్నా రారా బాబు అని ఏమైనా ఇచ్చాడా, మన లంచం ఇచ్చాడా, ఏం చేశాడు ఆయన? మరి మన జీవితం దేవుణ్ణి మహింపరుస్తుందా? మన పనులు, మన ఇతరులు ఎవరైనా దేవుణ్ణి మహింపరుస్తున్నారా మనం చేసే పనుల వల్ల? మనం మాట్లాడితే చాలు, కంపు రాకూడదు, సువాసన రావాలి. సువాసనకరంగా మన మాట కూడా ఉండదు. సంస్కృతం మాట్లాడతారు కొంతమంది, తుంచేసి మాట్లాడతారు, తుంచి మాటలు తొక్కడలుగా చేసేస్తారు మాటని. ఏ ఏ ఓ ఓ పలుకుతారు, సింగిల్ అక్షరాలే. వీళ్ళారా గమనిందాం, ఇది సిగ్గుపడవలసిన విషయం కదా. నీ మాట ఎలా ఉండాలన్నాడు ఎఫెసీలో? ఉప్పు వేసినట్లు ఉండమన్నాడు. రుచికరముగా ఉండాలి మన మాట. ఎవరిని పలకరించినా వాళ్ళ విరోధం అవునాయి, శత్రువు అవునాయి, నీ మాటతో పడిపోవాలాడు, నీ మాటతో నీ వెనకాల రావాలాడు. నీ మాట విన్న వెంటనే వాడు వీళ్ళు ఫలానోళ్ళు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు. 1980లోనో 82లోనో సంజయ్ గాంధీ చనిపోయాడు, తెలుసా మీకు? ఇందిరాగాంధీ కొడుకు. మీకు తెలుసో తెలియదు, అప్పుడు మీరు ఎంతమంది పుట్టారో దీంట్లో తెలియదు. కానీ ఆయన విమానంలో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. చనిపోతే మరి ఆయన చనిపోయినప్పుడు పైలట్ కూడా చనిపోయినాడు. పైలట్ చనిపోయిన తర్వాత అయిపోయిన కొన్ని రోజులకి నేనెంత దురదృష్టవంతురాలనో మరి ఆ పైలట్ని కోల్పోయిన తల్లి కూడా అంతే దురదృష్టాలు కదా అని బయలుదేరి వెళ్ళిందా ఆమెను పలకరించడానికి. ఎవరో ఇందిరాగాంధీ. వెళ్ళినప్పటికీ ఆమె ఏం చేస్తుందంట, బిజీగా ఇందిరాగాంధీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు రామ్మ అంటే, ఆగండి కూర్చోమనండి, అక్కడ కూర్చోబెట్టండి, వస్తాను నేను, మంచినీళ్ళు ఇవ్వండి, వస్తాను నేను అన్నదట. కానీ చేపటికి బిజీ. ఏం చేస్తుంది మనం చూస్తే పిల్లలకి ఎంతో పరిచర్య చేస్తుంది, పేదవారిని ఆదరిస్తుంది ఆమె, తెలుసా? అప్పుడు అన్నదంటే ఇందిరాగాంధీ విలేకరులతో చెప్పింది, ఆ రోజునే స్టేట్మెంట్లు ఉన్నాయి, క్రైస్తవులంటే ఇంత ప్రేమమయులు ఉంటారా? ఆయన ప్రేమ ప్రాణం పెట్టేదైతే మా ప్రేమ, మా పనులు క్రీస్తును ప్రకటించేదిగా ఉండాలన్నమాట అనుకుని జీవించాలి మనం, తెలుసా? వెంటనే ఇందిరాగాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది, యేసు క్రీస్తును కలిగిన వారు ఇంత ప్రేమ కలిగి ఉంటారా? కొడుకు చచ్చిపోయాడా, సర్వం కోల్పోయిందా, కోల్పోయినప్పటికీ ఆమె ఏం చేస్తుంది? పేద పిల్లలను ఆదరిస్తుంది. ఇది ప్రేమ, ఇది నీ యొక్క క్రియలు. అది ఉండాలి. నీ క్రియలు నీకు తెలుసు, మంచిదనమే, నువ్వు మంచి పనులే చేస్తున్నావు, చెడ్డ పనులు చేయట్లేదు నాకు తెలుసు అంటున్నాడు ఆయన. తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. అసలు క్రియల కోసమే మనం పుట్టామండి. మనం పుట్టించింది ఎందుకు? క్రియల కోసమే. ఆ క్రియలు చేయటానికే. రెండోది ఎఫెసీ 2:10 ఏమన్నాడు? 2:10 ఎఫెసీ 2:10 అది కాదు, ఎఫెసీ 2:10 ఎఫెసీలకు రాసిన పత్రిక. వాటి యందు నడుచుకొనవలెనని సత్క్రియలు చేయుటకై ఆయన ద్వారా మనము సృష్టింపబడ్డవాడు దానికోసం. ఏ పని కోసం నువ్వు సృష్టింపబడ్డావో దానికి చెయ్యాలి నువ్వు, తెలుసా? కాయలు కాయటానికి మొక్కేస్తావు, కాయలు కాయకపోతే నువ్వేం చేస్తావు? నీ చేత్తో చెప్పాలి, నరికేస్తావు. మరి దేవుడికి లేదా కోపం? దేవుడికి లేదా అర్హత? నిన్ను ఎంత ప్రేమతో పెంచాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని పెట్టి నీకు పరలోకాన్ని అర్హత దయచేశాడు, రక్తాన్ని చిందించి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరికి దొరకదు. అటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ప్రాణాన్ని పెట్టి పరలోక ధన్యత కొరకు తన రక్తాన్ని ఇచ్చి నీకు రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభు మాట ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించుకో. మట్టపు గుండు వేసినట్లయితే నీ జీవితం సరిగా ఉందా? నీ బ్రతుకు సరిగా ఉందా? ఆనాడు ఎఫెసీ సంఘం పెద్ద సంఘం,
పెద్ద పేరు పొంచిన గ్రంథం, కానీ అది మట్టపు గుండెట్టే కట్టబడ్డది. అపోస్తలులు ఎవరు కట్టారు? అకుల ప్రిస్కిల్లాలు కట్టారు. దాన్ని బలపరిచింది ఎవరు? అపోస్తలుడైన పౌలు బలపరిచాడు ఎఫెసీ సంఘాన్ని. అందుకే ఎఫెసీకి రాశాడు పత్రికలు, సరిగ్గా ఉండండి అని రాశాడు. కనుక అటువంటి పౌలు అటువంటి మరి సంఘం మీద మట్టపు గుండేస్తే లోపాలు కనపడుతున్నాయంట. మొట్టమొదటిది నీ క్రియలు నేను ఎరుగుదును. రెండవది ఏంటంటే, చాలా ఉన్నాయి క్రియలు, నేను చెప్పలేను ఇప్పుడు. రెండవది ఏంటంటే నీ కష్టమును, నీ కష్టము దేని కొరకు కష్టపడుతున్నావు నువ్వు? దేని కొరకు? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మాట అంటాడు, శ్రేయమైన ఆహారము కొరకు కష్టపడుతుంది. దేనికోసం కష్టపడుతున్నాం మనం శ్రేయమైన ఆహారం అంటే ఏంటండి? ఏంటి చెప్పాలి మీరు? మన భాషలో చెప్పండి, పొద్దున తింటే సాయంత్రానికి వెళ్ళిపోద్ది, సాయంత్రం తింటే పొద్దునకి వెళ్ళిపోద్ది. దానికోసమే కష్టం. నీకు ప్రయోజనం లేని దాని కొరకు కష్టపడుతున్నావు. దాన్ని ఏమన్నాడంటే క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుకుడి. మీరు దానికోసమే కష్టపడుతున్నారు. కానీ నిత్య జీవము కలుగజేయు ఆ అక్షయమైన ఆహారం నిత్య జీవం కలగజేయ అక్షయ పాత్ర కోసం మిమ్మల్ని కన్నాను. ఆయన నా కుమారునైన యేసుక్రీస్తుని బలి చేశాను, ఆయన రక్తాన్ని చిందించాను, ఆయన ప్రాణాన్ని మీ కొరకు పెట్టాను. దాని కొరకు కష్టపడండి. మీరు ఏదైనా కష్టపడినట్లయితే దాని కొరకు. నీ కష్టం నాకు తెలుసు, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికో నీ కుటుంబాన్ని సాగబెట్టుకోవడం చాలా కష్టపడుతున్నావు. నీ కష్టం నాకు తెలుసు, కానీ ఆ కష్టం వాక్యానుసారంగా ఉందా? అది అక్షయమైనటువంటి ఆహారానికి నీకు సమకూరుస్తుందా? నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో కట్టుకోవడానికి ఉపయోగపడుతుందా అంటున్నాడు. నీ కష్టం నేను ఎరుగుతాను. చాలా మంది కష్టపడతారు, ఎందుకు కష్టపడతారో వాళ్ళకే తెలియదు. ఎందుకు కష్టపడతారో వాళ్ళకి తెలియదు. తెలుసా అండి? కష్టపడ్డది ఇంటి వరకు కూడా రాదు. 128:2 అంటాడు, ఏమంటాడండి? నిశ్చయముగా, నేను చెప్పేస్తాను, వదిలే తీయద్దు మీరు. నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితమును అనుభవించని కష్టం పడతారు కొంతకాలం. దాన్ని వెట్టి చేకరి అన్నాడు. వెట్టి చేకరి అంటే పనికిరాని చేకరి. అదేం ఉపయోగం లేదు వాళ్ళ జీవితానికి. వాళ్ళ బతులకు ఉపయోగం లేని, జీవితం లేని, ఉపయోగపడని శ్రమ పడతారు, కష్టాలు పడతారు. ఏం ఉపయోగం అండి? ఏమి ఉపయోగం తెలుసా అండి? ఈ రోజు కనపడే ఆ రోజులు కనపడని మాయమైపోయే ఈ జీవితాల కొరకు ఈ బ్రతుకు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఉడకవు, వాటిని నేను పోషించటం లేదా? చూడండి, రంగురంగులు బట్టలు వేసుకున్నాయి. అంటే మిమ్మల్ని కాదండి అంటే పువ్వుల గురించి అంటున్నాను. పువ్వుల గురించి అంటున్నాడు. రంగురంగుల అలంకరణ. పువ్వుని చూస్తే చాలు, మన బట్టలు ఎందుకు పనికిరావు. రంగులు కూడా దేంట్లో తీసి తీస్తారో తెలుసా మీకు? ఎక్కువ పువ్వుల రసాల నుండే తీస్తారు. కనుక అంత అందమైనటువంటి ప్రపంచాన్ని ఏర్పాటు చేసిన నీకోసం నీకు నేను తక్కువ చేస్తానంటరా? ఎందుకు పనికిరాని దాని కోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? ఎందుకు వీటన్నిటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? నా కోసం కష్టపడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తరువాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. తల్లికి తెలుసు ఎప్పుడు అన్నం పెట్టాలో, ఏం అవసరతో పిల్లోడికి తెలుసు. బోర్నవేట కావాలా, వేక కావాలా, ఇంకొక కావాలా, తల్లికి తెలుసు. నేను ప్రయాసంతా బిడ్డను పెంచడానికే, నిన్ను పోషించి సంరక్షించడానికే ఆయన అక్కడ ఉన్నాడు అని నిత్యము చూస్తూ ఉన్నాడు. నీ నడక, నీ ప్రవర్తన, నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ అంతా చూస్తున్నాడు ఆయన. ఆయనకి తెలీదా? తెలుసు. కానీ నువ్వేంటంటే ఒకటే, చింత అంతా నాకే, నేనే పడిపోతానని శ్రమ అన్నట్టు పెద్ద ఒగిరి చేతాం ఇంటికి వచ్చి నాలుగింత పొడుగు తీసి కుక్కలాగా. అంటే మిగురు కాదు, కుక్క అలా చేస్తుంది. కనుక వీళ్ళారా గమనిద్దాం, మన ప్రయాస దేవుని కొరకు ఏమున్నది, ఎంతవరకు ప్రయాసపడుతున్నాం దేవుని పని కొరకు. ఒక దేవుని మహింపరచడం కోసం, సంఘం కొరకే అని నేను అంటలేదు. నువ్వెక్కడున్నా సరే నీవు దేవుని కొరకు ఎక్కడ ప్రయాసపడుతున్నావు? నీ కష్టం ఏంటి? నీ కష్టం తర్వాత ఏమన్నాడు తెలుసా?
సహనం అన్నాడు. తర్వాత ఏమన్నాడండి? ఒక్కొక్క మాట చెప్తున్నాను, చాలా మాటలు ఉన్నాయి కానీ నా దగ్గర. నీ సహనమును నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును అంటాడు. ఒక మాటను చూసుకుందాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నిలిచిన వాడై ఒకటి యాకోబు 1:2 చూడమ్మా. 1:2 సహోదరులారా ఎరిగి శోధనలో శ్రమల్లో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. సహనముతో మీ క్రియలు కొనసాగించండి. మీకు సహనం ఉంటే ఆయనే తీసుకుంటాడు తీర్పు దారి, ఆయనే. నీకు కావాల్సిన సహనం, నీకు నాకు కావాల్సిన సహనము, ఓర్పు కావాలి. ఓర్పు లేని జీవితం. కొంచెం కలిగిందంటే, కొంచెం వచ్చిందంటే చాలు మానవుడు తెలుసా మొత్తాన్ని మర్చిపోతాడు కదా. నేను పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్తున్నాడు, ఒక అమ్మ ఇక్కడే ఉండి వెళ్ళిందంట చాలా సంవత్సరాలు దుబాయ్లో ఎవరన్నా ఉన్నారంటే దుబాయ్ వెళ్ళిందంట. వెళ్ళి వచ్చిందంట. ఆమె వచ్చి కోడిని తోలుతుందంట. ఏమని తోలుతారు కోడిని? షో అంటారు. ఆమె ఏమంటుందంట? స్రో అంటుందంట. ఎందుకు? మారిపోయింది. స్రో అంటున్నాడు. స్రో అంటే వెళ్తాయి, ఇంకా దగ్గరికి వెళ్తాయా? వీళ్ళారా గమనిద్దాం. మన జీవితాన్ని ఏ విధంగా దేవునికి మహిమార్థం బతుకుతున్నాం. మన జీవితము మనల్ని కట్టింది ఆయనే, మనల్ని కలగజేసింది ప్రతీది కూడా ఆయనది. ఆయన కృపే. మన యోగ్యతను ఇవ్వలేదు మనకి జీవితాన్ని. మనకు పిల్లలు ఇచ్చినా, భర్తలు ఇచ్చినా, భార్యను ఇచ్చినా, కుటుంబాన్ని ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయనే ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞులై బతుకుదాం. కనుక సహనము. ఎందుకంట యాకోబు పత్రిక చూడండి 1వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ మాట. శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. కుదువు లేని వాడు కావాలని ఓర్పుతో సహనం కార్యాలు చేయాలి. ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోయినట్లయితే మన జీవితంలో ఏది సాధించలేము. ఓర్పు సాధించాలి. భార్య తిట్టింది, యోబు అనుకున్నాడు, అలాగే జీవించాడు. కనుక ఆ ఓర్పులో తను ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా. మనం కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, శోధన వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో అని మనం ఓర్పును పోగొట్టుకున్నామనుకో, సహనాన్ని పోగొట్టుకున్నామనుకో, మనం చచ్చిన వాళ్ళతో సమానం. క్రీస్తులో చచ్చిన వాళ్ళు మామూలుగా సావడం కాదు, క్రీస్తులో చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఆత్మీయులం కాదు మనం. కనుక రెండవ మాట ఏమిటంటే మరి సహనము, ఓర్పు నేను ఎరుగుదును అంటాడు. కనుక మరి కష్టం, సహనం సమస్తం దేవుడు ఎరుగును. కనుక ఇంకో మాట అంటాడు. తర్వాత ఆఖరి మాట చూడండి, ప్రకటన గ్రంథం 4వ వచనం 3వ వచనం. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించితి, అలయలేదని నేను ఎరుగుదును. సహనం ఎంతవరకు ఉండాలంటే అలసిపోన్నగా ఉండాలంట. బాబోయ్ నేను భరించలేను, బాబోయ్ నేను పడలేను, నేను ఓర్చుకోలేను అనేదిగా ఉండకూడదంట. సహనం ఓర్పునివ్వాలంట. అలయలేదని నేను ఎరుగుదును. అయినను 4వ వచనం అయినను, ఇది చాలా ముఖ్యమైనదండి. అయినను వేసాడు ఇక్కడ, మట్టపు గుండె వేసాడు ఇక్కడ. ఏమి లేదంటే ఇప్పుడు రక్షణ పొందినప్పుడు అసలు చర్చికి వెళ్తేనే అన్నం తింటాను తెలుసా అండి. చాలా మంది అబ్బో మొదట వచ్చేటప్పుడు ఎంత అలాగొస్తారు తెలుసా. మా ఇంటికాడ అప్పుడు మీటింగ్లు పెట్టేవారు.
ఏంట్రా మీటింగ్లు అని చెప్తే ఉజ్జీవ కూటములు అనేవాడు. ఉజ్జీవం అంటే ఏంటంటే ఉజ్జీవము, ఉజ్జీవం కూటకలు అనే మాట వినలేదు ఎప్పుడు. ఉజ్జీవ మహాసభలు అనేవాడు. ఏంటది? ఉన్న జీవానికి, ఉన్న క్రీస్తు ఇచ్చిన రక్షణకి ఉజ్జీవం రావాలంట. అంటే కాళ్ళతో నడకూడదు, ఇంకా గాలిలో ఎగిరే జీవం, అంతలా ఉజ్జీవం వచ్చేస్తుందంట కదండి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? మన జీవితం కృంగిపోతుంది, కృంగిపోతుంది. ఆయన అంటున్నాడు, మట్టపు గుండె వేసి అంటాడు ఆయన, మొదట నీకుండిన ప్రేమ వదులుతువని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తున్నది. నాకు కనపడ్డది. ఒక్కిటికే తప్పుకుంది, అదైనా కొన తప్పుకుందే. కొన తప్పుకొని ఒప్పుకోడు ఆయన, తెలుసా అండి. ఒక్కడు తప్పితే 10 ఆజ్ఞలు అన్ని తప్పినట్టే. ఒక్క ఆజ్ఞ తప్పవనుకో అన్ని ఆజ్ఞలు తప్పినట్టే, తెలుసా. ఒక్క ఆజ్ఞ తప్పితే చాలు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఒకటి తప్పు ఉంది నీ దగ్గర. ఏంటంటే మొదటి నీకున్నటువంటి ప్రేమ వదిలితివని ప్రేమ వదిలేసుకున్నావు నువ్వు. కనుక నీ మీద ఒక నింద వేయవలసిన అవసరత ఉన్నది. నీ ప్రేమ ఎటువంటిదంటే చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 14:15-23. గైకొను. ఒకడు నన్ను ప్రేమించినట్లయితే, ప్రేమ అంటే ఏంటంటే చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఆయన యొద్దకు ఆయన వస్తాం, ఆయన వస్తాడు, నేను వస్తాను, మేమిద్దరం వస్తాం. ఆడు కష్టంలో ఉన్నాడా, నష్టంలో ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, శ్రమలో ఉన్నాడా, దేనిలో ఉన్నాడా, మేమిద్దరం కలిసి వస్తాం అప్పుడు కదండి. ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే విశ్వాసులు వెళ్తారు వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఛాయ్ తాగి రావటానికా? ఎందుకు? ఓదార్చటానికి. ఇప్పుడు నిన్ను ఓదార్చడానికి అయినా తండ్రి వస్తాడంట, తెలుసా. ఆయన ఇద్దరం వస్తానన్నాడు. మేమిద్దరము వస్తాము వాళ్ళ దగ్గరికి, ఓదారుస్తాము. వాళ్ళు చూడండి 2వ కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. దేవుడు ఆదరించడానికి వస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావా, ఆయనే ఆదరించాలి. మనుషుల ఆదరణ నీకు సరిపోదు. మనుషులు ఎవరు ఆదరించినా పలకరింతారు, 4 పలుకులు పలుకుతారు, వెళ్ళిపోతారు. కానీ ఆయన ఆదరణ ఎటువంటిదో కింద చదవండి. ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు? ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు ఆదరించుచున్నాడు కదండి. ఆదరణ చూపటానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆదరణ లేదా, కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీకు ఆయన అంటున్నాడు, నేను ఆదరణ చూపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఒకటి సామెతల గ్రంథం 8:17 ఒక మాట ఉంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏంటంటే దేవుణ్ణి కనుగోవాలి. అది నీ ప్రేమ అంటే ఏంటంటే దేవుణ్ణి వెతికే ప్రేమ, దేవుణ్ణి కనుగొనే ప్రేమ. ఆయన ప్రేమించినట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమ స్వరూపి ఆయన, ప్రేమ స్వరూపి. మొట్టమొదటిగా యేసు ప్రభుని ఆహ్వానించింది బేతనియాలో ఉన్నటువంటి మార్తా మరియల కుటుంబం. ఎప్పుడు వరకు ప్రేమించాడు? 14వ అధ్యాయంలో అంటారు, కడ వరకు ప్రేమిస్తాడు యేసు ప్రభు. నీ జీవితం అంతవరకు ప్రేమిస్తాడు. ఒక్కసారి నువ్వు ప్రేమించినట్లయితే నీ జీవితం కడ వరకు నువ్వు భయంపడవలసిన పని లేదు. రాత్రి ఒక మాట చదివినప్పుడు
ఒక ధ్యానం చేసినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. అది నేను ఒక చిన్న సాటిగా చేసినాను కానీ ఎక్కడంటే అది యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం అనుకుంటానండి. ఇంకా కంప్లీట్ చేయలేదు. నీతిగల దానిపై ఆ స్థాపించబడుదువు. ఆ నీవు భయపడనక్కరలేదు. భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుండు. నిన్ను బాధించువారు నీకు దూరముగా నుందురు. నీతి నీకు దూరముగా నుండు. భీతి, భయము, భీతి అంటే కృంగిపోవటండి. భీతి పడిపోవటం అంటే ఏంటంటే మనిషి కుంగిపోవటం అన్నమాట. నీతి నీకు దూరముగా నుండును. ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. అది నీ దగ్గరికి రానేరదు. తెలుసా అండి, ఆయన ఆదరిస్తే అట్లాగే ఉంటది. ఆయన ఆదరణ అంత గొప్పది. ఆయన మన దగ్గరికి వచ్చినట్లయితే, మన జీవితంలోనికి వచ్చినట్లయితే మన జీవితంలో భయపడవలసిన పని లేదు. భయానికి, సావుకి భయపడవలసిన పని లేదు. అన్నాడు అపొస్తలులు అన్నారు. యోహాను గారిని ఏం చేశారండి? యోహాను గారిని ఏం చేశారు? నూనెలో వేపారు. నూనె చలమల తెరబడిన తర్వాత ఆయన నెత్తి దాంట్లో వేశారు, ముక్కుల్లో వేసి దేవారు. కానీ ఆయనకేమీ కాలేదు. వీడు ఇలా సావడరు. వీడిని తీసుకెళ్ళి ఆ పద్మాస్ అనే దీపం ఉంది, అది సముద్రం మధ్యన ఉంది, అక్కడ పడేయండి. అప్పుడు వీడికి దిక్కు ఉండదు, విమానం ఉంది. కుషించి చెప్తాడని పడేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆదరించారు ఆయన్ని? చెప్పాలి ప్రియులారా, మీరు బైబిల్ చదువుతున్నారు. దేవుడు ఆదరించాడు, ప్రత్యక్షత ఇచ్చాడు, ఆయనకి డైరెక్ట్ మాట్లాడాడు. తెలుసా, నీ జీవితంలో ఒకటి కోల్పోతే, నీ జీవితంలో ఈ లోక సుఖాన్ని కోల్పోయినట్లయితే దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని నెమ్మదిస్తాడు. గమనించుకో నువ్వు. ఆయన నీ జీవితం మీద ఒక మట్టపు గుండి వేసినప్పుడు, ఇక్కడ సంఘం అనే దాని మీద వేసినప్పుడు, సంఘ సభ్యులమైన మనము ప్రతి వాళ్ళము అవయవాలం. కొరింథీ పత్రికలో చదువుకున్నాం. సంఘము ఎవరండి? దేవుని యొక్క, క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరంలో మనం ఎవరు? అవయవాలు. చెయ్యి ఎలాగుందో, కాలు ఎలాగుందో, కన్ను ఎలాగుందో, ముక్కు ఎలాగుందో, నోరు ఎలాగుందో, ప్రతీది ఒక అవయవం సంఘములో. స్త్రీలు కాని, పురుషులు కాని ఈ అవయవాలకి ఆదరణ అనుగ్రహిస్తాడు. దాంట్లో ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దాన్ని లేవనెత్తివాడు ఆయనే. కనుక ఆదరణ అనుగ్రహిస్తాడు ఆయన. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి వచ్చి ఆదరణ అనుగ్రహిస్తాడు ఆయన. కనుక అనేక మాటలు ఉన్నాయి, కానీ మరి ఇంకో మాట అంటాడు చూడండి. మొదటి ప్రేమ చూడండి 5వ వచనంలో, 2:5 ప్రకటన గ్రంథం. నీవు ఏ స్థితిలో నుండి పడుదువో ఆ అది జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడండి? పడిపోయినావంట నువ్వు. నేను ఎందుకు పడ్డానండి బాబు? నా బలం నీకు తెలియదు, అసలు నా శక్తి నీకు తెలియదు అనుకుంటున్నామేమో మనం. కానీ ఆత్మీయంగా పడిపోయినావు. నీకు కనపడదు. నీకు మట్టపు గుండె వేస్తేనే కానీ కనపడదు నీ తప్పు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ చూసుకో. ఎక్కడ దేవుని ప్రేమ కోల్పోయినావో, దేవుని మీద ఆసక్తి కోల్పోయినావు, దేవుని సంఘం అంటే ఆసక్తి కోల్పోయినావు, దేవుని మాటలంటే ఆసక్తి కలిగిపోయినావు, సహవాసం అంటే కోల్పోయినావు. నువ్వు అసలు దేవుని మీద నమ్మకమే కోల్పోతున్నావు. ఉండి కొలిగే నువ్వు. అది నీకు శ్రమ రావచ్చు, నింద రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు. ఏది వచ్చినా సరే వాటన్నింటినీ ఆదరించడానికి నేను, నా తండ్రి కలిసి వస్తాం. నువ్వు ఎక్కడ పడ్డావో ఒకసారి గుర్తు చేసుకో. ఏ విషయంలో పడ్డావో గుర్తు చేసుకో ఒకసారి. ఆయన అంటున్నాడు ఆ మాట, నేను అంటలేదు. నువ్వు ఎక్కడ పడితివో అది జ్ఞాపకం చేసుకో. తర్వాత ఆత్మని పొంది తర్వాత నువ్వేం చేయాలి? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. నువ్వు మొదట ఎలాగున్నావో అలాగరా. మొదట దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత ఆశతో వచ్చినావు. దుప్పి వాగుకి ఆశపడినట్లు మన ప్రాణం ఆశపడ్డది అప్పుడు కదండి. అప్పుడు దేవుడిని నమ్ముకుంటే అమ్మో దేవుడు అంటే ఎట్లాగంటే అసలు తిండి తినేది కాదు, ఉపవాసాలు ఉండేది, వారానికి 2 సార్లు 3 సార్లు, అసలు ఏముండేది కాదు, చర్చ్ అంటే ఎగ్గొట్టేది కాదు. ఇప్పుడు పని దొరకాలి, అవకాశం దొరికితేనే కానీ అసలు భక్తి బయటపడదాం. అవకాశం లేక ఇప్పుడు అవకాశాలు తప్పితే మీరు మంచి వాళ్ళే, చాలా మంది ఆ విధంగా ఉంటారు. వీళ్ళారా గమనిందాం మనం.
ఆయన అంటున్నాడు 5వ వచనం, నీ ఏ స్థితి పడితివో అదే మాట చదవాలి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ, అది జ్ఞాపకము చేసుకొని ఆ, మారుమనసు పొంది ఆ. ఆ మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి సత్క్రియలను, ఆ వాక్య సంబంధమైన క్రియలను చేయి. అది దేవుని ప్రేమ అంటే. అది చేయకపోయినట్లయితే నేనేం చేస్తాను తెలుసా? అట్లు చేసి ఆ, నీవు మారుమనసు పొందితే సరి లేని యెడల ఆ. నేను నీ యొద్దకు వచ్చి ఆ. నీ దీపస్తంభమును ఆ. దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే ఏంటండి? దీపస్తంభము ఏమిరా? ఆత్మను తీసేస్తాడంట. ఆత్మను తీస్తే ఇంకేమైపోతాం మనం? దీపస్తంభాన్ని తీసేస్తాడు. వెలుగుండదు నీ జీవితంలో. కారు చీకట్లు. చచ్చిపోవటం అని కాదు, చచ్చిపోవటం అని కాదు. ఈ జీవితంలో వెలుగు అని అంటే సంతోషం అండి. వెలుగు అంటే సమాధానం అండి. వెలుగు అంటే నెమ్మది అండి. వెలుగు అంటే సమృద్ధి అండి. వెలుగు అంటే ఆనందం అండి. తెలుసా? ఆ దీపస్తంభం, ఆ వెలుగైనటువంటి క్రీస్తుని నీ నుండి తీసేస్తాడంట ఆయన. తీసేస్తే ఎవడొస్తాడు? అపవాది వస్తాడు. తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు తను చదవండి, ముగించేసుకుందాం. అవును సహోదరులారా, ఆ, మీ ప్రయాసము పక్షములో ఆ. మీకు జ్ఞాపకమున్నది కదా. తెసలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన వాక్యమును అవలంబించకపోతురి కనుక వాళ్ళ వాణి రాక అపవాది వచ్చేస్తాడు. అంటే ఖాళీ ఉంటే చాలు. ఇంకా కొంతమంది స్నేహితులు అట్టుకొస్తాడు. విందు రండ్రా బాబు ఇవాళ వాళ్ళని తీవ్రాజు దొరికాడు ఇవాళ. తెలుసా? ఎక్కడ పడిపోయినావో ప్రియ సహోదరుడి, ఎక్కడ జారిపోయినావో నువ్వు, ఎక్కడ క్రీస్తు కృపను పోగొట్టుకున్నావో, ఎక్కడ క్రీస్తు ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి పోగొట్టుకున్నావో, ఎక్కడ క్రీస్తు దీవెనలు నీ కుటుంబం లేకుండా నువ్వు శ్రమలు పాలవుతున్నావో, ఎక్కడ నిందలు పాలవుతున్నావో, ఎక్కడ మరి నీ జీవితంలో మరి కష్టం, నష్టం, ఇబ్బందులు వస్తున్నాయో అక్కడ గుర్తు చేసుకుని నువ్వు అక్కడ పడిపోయినావేమో. నీ ఆలోచన ద్వారా పడిపోయావా? నీ క్రియ ద్వారా పడిపోయినావా? దేని ద్వారా పడిపోయినా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తిరుగు, మారు మనసు పొందు అంటాడు. దుష్టుడు నశించుట దేవునికి ఇష్టమో కాదు. వాడు మారు మనసు పరిచి దిద్దుకొని తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కనుక పడిపోతావు. ప్రతివాడు పడతాడు. తొట్టిళ్ళక మనం ఎట్లాగైనా పడతాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కానీ సరి చేసుకోవటం అనేది ముఖ్యం. సరి చేసుకోవటం అనేది ముఖ్యం. పడిపోయినాడు అలాగే పడి ఉన్నట్లయితే ఇంకెలా? నన్ను ఎవరు లేపుతారు? సరి చేసుకుని లేవాలి. లేచి ఆయనకి ఇవ్వాలి. చెయ్య పడిపోయినాయా, దయచేసి నన్ను క్షమించేయా, నా చెయ్యి పట్టుకుని లేపు తండ్రి అని ఆయనకి చెయ్యి ఇవ్వాలి. నువ్వు ప్రయత్నాలు చేస్తావు చూడు, అయ్యో ఇలా లేచిపోతాను, అలా లేచిపోతాను నేను అని, ఇవన్నీ వ్యర్థమే. ఆయన కప్పు చెప్పు, నీకు చేస్తాను. పడిపోయినాను ప్రభువా, క్షమించు, నన్ను లేపు తండ్రి, నన్ను లేవనెత్తు, నన్ను నిలబెట్టు అని అడగండి. అడిగినప్పుడు ఆయన తప్పకుండా తన హస్తాన్ని ఏం చేస్తాడు? ఆయన నీకు అప్పు చెప్తాడు. ఆయన లేపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు, గంతులు వేసేటట్లు చేస్తాడు. లేకపోతే మరి ఆయన నీ దీపస్తంభాన్ని నీ నుండి తొలగించేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి, ఆఖరిగా ఒక మాటను చూసుకుని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఇప్పుడు 7వ వచనానికి వెళ్దాం. చేయగలవాడు, చెవిగలవాడు. ఎంతమందికి చెవులు లేవు ఇక్కడ? ఉన్నాయా? దేవునికి స్తోత్రం. చెవులు ఉన్నాయి కాబట్టి ఎన్నట్టే లెక్క కదా. లేకపోతే చెవులు లేకపోతే ఎనరో కదా. చెవులు లేకపోతే చెమిటోడు అంటారు నాకులాగా. కనుక చెమిటి కన వాళ్ళు అందరూ విన్నారు కనుక ఆత్మ చెప్పు సంగతులటివి వినుగాక. జయించు వారికి
ఉన్న జీవపు ఫలములను భుజింపనిత్తును. జీవ వృక్ష ఫలము ఆనాడు తినవలసిన ఆదాముకు పోగొట్టాడు. ఆదామును ఏం చేశాడు? బయటికి తోసేశాడు. ఇటు తినేస్తాడేమని బయటికి తోసేశాడు. ఈ రోజు ఈ ఆదాములను ఏమంటున్నాడు? ఈ ఆదాములు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసంలో ఉన్నటువంటి ఆదాములను ఏమంటున్నాడు తెలుసా? మీరు జయించండి. జయించినోడికి గిఫ్ట్ వస్తుందా? ఓడిపోయినోడికి గిఫ్ట్ వస్తుందా? జయించిన వాడికి గిఫ్ట్ వస్తుంది. జయించాలి. మన శరీరాన్ని జయించాలి, మన ఆశల్ని జయించాలి, మనం ఉన్నటువంటి లోక పరిస్థితులను జయించాలి, మనం ఎదుర్కొంటున్నటువంటి మనం పడుతున్నటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి జయము కావాలి. మనకి జయము కలిసినప్పుడు వాడికి పరదైస్సులో ఉన్నటువంటి తెలుసా అండి, అవి ఎప్పుడు ఎక్కడికి వస్తాయంటే ఒక మాటను చూపించి నేను ముగించేస్తాను, వివరించను కానీ తర్వాత ఇంకా మరి మిగిలిపోయింది మట్టపు గుండు చెప్పలేము. అయినప్పటికీ 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. 22:7 ముందు. ఇదిగో త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను 12వ వచనం. నేనే త్వరగా వస్తున్నాను. వారి వారి చేసుకున్న ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. జీవితమా? తర్వాత నేనే అల్ఫయు ఒమేగయు. తర్వాత జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పరలోకములో పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులుగా తీరుస్తాడు. పరలోకానికి ప్రవేశం అండి. ఎక్కడికైనా ప్రవేశం హక్కుదారులు అంట. మనం ప్రాణాన్ని పెట్టి పరలోకానికి హక్కు ఇచ్చాడండి. మనకు హక్కు ఇచ్చాడు ప్రాణాన్ని పెట్టి. హక్కుదారులు మనం. హక్కుదారులు అంటే లాయర్ని పెట్టుకోవాలి. లాయర్ ఎవరు మనకి? యేసుక్రీస్తే వాదిస్తాడు. నాకు తెలుసు నా కుమార్తె ఎంత విశ్వాసం కలిగింది, నా కుమారుడే ఈ విశ్వాసం కలిగిన వాడు, ఈ విధంగా ఉన్నాడు, ఆయన వాదిస్తాడు తెలుసా. లేకపోతే ఇంకొకడు వచ్చేస్తాడు లాయరు కోటేసుకుని. ఎవడాడు? అపవాది వాదిస్తాడు. నేను చూశానాడు, ఆడు ఎలాంటివి చేశాడు, ఏం పనులు నేను చెప్పమంటావా అంటాడు. వాడు వాదిస్తాడు. అవకాశం ఇవ్వకండి. మన జీవితాలను అపవాది చేతికి అప్పచెప్పకండి తెలుసా. మీరు ఇందాక చదవలేదు కానీ తెస్సలోనికలో 11:12 మంచి మాటలు. నీకు దేవుడు ఇంకా నగొద్దు ఆడికి అప్పచెప్పేస్తాడు. పోరా తీసుకోరా, నువ్వు నా వీడు సరిగ్గా ఉండలేదు. ఎంతకాలం చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు వీడు. వాక్యం మీద శ్రద్ధ లేదు, వినికిడి గుణం లేదు చెవుల్లో. కనుక వీడికి నాకొద్దు, నువ్వు తీసేసుకో అంటాడు. కనుక వాడి ప్లేటర్ అట్టికి వాదిస్తాడు. నాకు తెలుసా, నేను ఎక్కలేని సంగతులన్నీ వాదిస్తాడు. రహస్యంగా చేసినవి, మరి మన మనసులో ఉన్నటివి, మన ఉద్దేశాలు సమస్తం వాదిస్తాడు. వాడికి అన్నీ తెలుసు. కనుక ప్రియులారా గమనిద్దాం, జయించువాడు ఏం చేస్తాడట? జయించువాడు మరి ఆ యొక్క గొప్ప జీవ కిరీటముకు హక్కుదారుడై గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తన వస్త్రములను ఉతుక్కునేవాడు ధన్యుడు. వస్త్రాలను ఉతుక్కోవాలి. వస్త్రములు అనగా ఏమిటంటే రక్షణ అండి. వస్త్రాలు అంటే ఏంటండి? మనం వేసుకున్న బట్టలు కాదు. ఏమిటండి అది? రక్షణ భాగ్యం. మురికట్టేసిందేమో, చాలా రోజులు అయిపోయింది కదా, రక్షణ పొంది చాలా రోజులు అయిందండి కదా అంటాడు వీడు. అంటే చాలా మురికట్టేసింది అన్నమాట. వాడికి చాలా రోజులు అయింది అన్నాడంటే నేను రక్షణలో ఉన్నానని ఎవడని చెప్పుకుంటాడా? ఎవడు చెప్పుకోడు. చాలా రోజులు అయిందండి, మురికి పట్టేసింది నాది ఇప్పుడు తెలుసా. అప్పుడు బాగానే ఉండేదండి నాకు, ఇప్పుడే ఎందుకని అంటాడు వీడు. వీళ్ళారా గమనిద్దాం మనం జీవితాల్లో. ఒక్కసారి నీ జీవితం ఒక్కసారి పుటమి వేసినట్లయితే, ఒక్కసారి మొట్టపు గుండి నీ మీద వేసినట్లయితే, ఆనాడు ఏపీఎస్సి సంఘం మీద వేసినప్పుడు ఆయన అంటాడు, నీ క్రియలను
నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. కానీ ఒక తప్పు ఉన్నది, నీకు మొదటలో ఉన్న ప్రేమను నువ్వు కోల్పోయావు. పడిపోయిన కాడి నుంచి లేచి నీ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే నీ దగ్గర నుంచి దీపస్తంభం తీయను. ఎప్పుడు నా వెలుగు నీకుంటుంది, నా కృప నా ఆశీర్వాదం నీకుంటుంది. ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోయినట్లయితే నీకు ఆ పరదైసులో ఉన్న జీవపు వృక్షం యొక్క హక్కు నీకుండదు. అక్కడి నుంచి నేను తీసివేసి నిన్ను నిత్య శిక్షణకు పంపిస్తాను. కనుక ప్రియులారా గమనిద్దాం, మన జీవితంలో చనిపోవడం పెద్ద విషయం కాదు. మానవుడు చనిపోతున్నారు ఎంతమంది, రోజు వింటున్నాం. ఎందుకు చనిపోయినాడే, ఎక్కడ తీర్థానికి వెళ్ళాడంట, అక్కడ మొక్కుబడికి వెళ్ళాడంట, హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇంకో దిక్కుకి వెళ్ళాడంట, పార్టీకి వెళ్ళాడంట, హార్ట్ అటాక్ వచ్చిందంట. కానీ ఈ రోజు నీకు నాకు రాలేదంటే ఎవరు కాపాడుతున్నారు? మనం గమనించాలి. ఈ రోజు నుంచి సరి చేసుకున్నాం మన జీవితాలు. ఈ రోజు నుంచి మన జీవితాలు సరి చేసుకుని మన జీవితాన్ని కట్టుకున్నాం. వాటిలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి లేనివాడు ఎవడో లేడు తెలుసా? కొరింథీయుల రాసిన మొదటి 10:13 ఉన్నది. 13 ఏమైనా ఉన్నది, ఆఖరి మాట అది ఏమైనా ఉన్నది. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం ఆ మాట. కాలుగా చేయను. కనుక సోదరులందరికీ వస్తాయి, ఇబ్బందులందరికీ వస్తాయి, శ్రమలందరికీ వస్తాయి. ప్రియ సహోదరి, మట్టపు గుండేస్తే నువ్వు నిలబడుతున్నావా? నీ సంఘం నిలబడుతుందా? నీ కుటుంబం నిలబడుతుందా? ఎఫ్ఎస్సి సంఘం మీద వేసినప్పుడు తప్పు చూపించాడే, మరి నీ మీద వేస్తే తప్పు చూపించడా? నీ జీవితంలో ఎక్కడ నువ్వే సరి చేసుకో, నువ్వే విశ్వాసం కలిగి జీవించు. అట్టి ధన్యతలో మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం, ప్రభువా నేను ఎక్కడ పడిపోయినా నాకు బయలుపరిచేయ, తిరిగి నేను నీ హస్తం పట్టుకుని లేచి నీతో కలిసి నడిచేటట్టు సహాయం చేయ, నడిచి ఆ యొక్క జీవవృక్షపు దగ్గరికి, ఆ పరలోక పట్టణము ద్వారము దగ్గరికి నాయన నేను చేరే ధన్యత నాకు దయచేయ. చిన్న ప్రార్థన ఒక్క నిమిషంలో చేసుకుందాం.